మా ఊర్లో జాతర జరుగుతుంటే జాతర పోయి ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర అయితే ఇలా అయితే ఇరుక్కోబోయాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో అయితే అంకమ్మ తల్లి జాతర అని చెప్పే కదా, ఈ రోజు అయితే సెకండ్ డే అనమాట జాతరలో. అయితే నేను మా అన్న ఇద్దరం కలిసి అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నేను మా అన్న ఇద్దరం కలిసి గుళ్ళో పోయి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా గుళ్ళో నుంచి బయటికి రాగానే మన ఫాలోవర్లు అయితే ఉన్నారు అక్కడ. నన్ను వచ్చి గుర్తుపట్టి మరి నాతో అయితే మాట్లాడి ఫోటోలు అయితే తీసుకున్నారు. మా ఊర్లో కానీ నాకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది. ఇంకా ఈ గ్యాప్ లో పకటి వేషాలు వేసుకుని వీళ్ళైతే డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, భలే చేశారు. ఎక్కడైనా ఆర్కెస్ట్రాని కింద స్టేజెస్ పెడతారు, కానీ మా ఊర్లో మాత్రం ఇంటి పైన పెట్టారు. ఇంకా వాళ్ళు డాన్సులు చేద్దామని చెప్పి మా వాళ్ళు మెడల్ అయితే మరీ చూశారు. ఇంకా మళ్ళీ దించేటప్పుడు అయితే మెడల్ అయితే దిగలేదు, ఎందుకంటే అందరికి మెడల్ అయితే పట్టేసాయి. పైన వాళ్ళు డాన్స్ ఏమో కానీ కింద ఈయన మాత్రం డీజే టిల్లు రేంజ్ లో అయితే వేస్తున్నారు డాన్స్. అందరూ మెడల్ పోయి అలాగా మెడల్ ఎత్తుకొని మరీ డాన్స్ చూస్తుంటే వీళ్ళు మాత్రం ఎక్కడెక్కి చూస్తున్నారో చూడండి. అక్కడున్న ఆర్కెస్ట్రా డాన్సర్లు అయితే నా వీడియోలు అయితే చూస్తారంట. ఇంకా వాళ్ళైతే నన్ను అయితే గుర్తుపెట్టి నా కాడికి వచ్చి బ్రో మీరు ఒక స్టెప్ వేయాలని చెప్పి నన్ను అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకొని వెళ్ళారు లాక్కొని. మరి వాళ్ళ దగ్గర అయితే బుక్ అయిపోయాను. ఇంకా నాతో సచ్చినట్టు నాకు డాన్స్ రాపోయినా కానీ డాన్స్ అయితే వేయించారు. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బాయ్, టాటా.